హాయ్. ఈరోజు మనము ఆన్ పేజ్ ఎస్సీఓ గురించి తెలుసుకుందాం. ఆన్ పేజ్ అంటే ఇంతకుముందు మనము ఆఫ్ పేజ్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనమేమి ఆన్ పేజ్ గురించి తెలుసుకుందాం. ఆన్ పేజ్ ఎస్సీఓ అనేది ఎలా పనిచేస్తుంది? ఆన్ పేజ్ ఎస్సీఓలో చెక్ లిస్ట్ ఏమి? మనము ఆన్ పేజ్ ఎస్సీఓ చేసేటప్పుడు ఏమేమి చేయాలి అనేసి. ఓకేనా? ఇప్పుడు మనం వచ్చిందనేసి ఆన్ పేజ్ ఎస్సీఓ అంటే ఏమో చూద్దాం. ఆన్ పేజ్ ఎస్సీఓ ఆల్సో కాల్డ్ ఆన్ సైట్ ఎస్సీఓ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ ఆటోమైజింగ్ వెబ్ పేజెస్ అండ్ దేర్ కంటెంట్ ఫర్ బోత్ సెర్చ్ ఇంజిన్స్ అండ్ యూజర్స్. అర్థమవుతుందా? హాఫ్ పేజ్ ఎస్ఈఓ ఏంటంటే ఏం చెప్పాను, అవుట్ సైడ్ వెబ్సైట్ అంటే వెబ్సైట్ లో బయట చేయడాన్ని మనం ఏమంటాము హాఫ్ పేజ్ ఎస్ఈఓ. ఇప్పుడు ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏమి, ఆన్ సైట్ ఎస్ఈఓ అంటే ఏమి, ఆన్ అంటే మన వెబ్సైట్ లో చేసేటువంటి ఎస్ఈఓని ఏమంటాము ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటారు. అంటే మీ పర్టికులర్ మన పోస్టులు కానీ మన పేజెస్ కానీ వాటిలో చేసేటువంటి ఎస్ఈఓని ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటారు. అంటే మనం ఏం చేస్తున్నాము, వెబ్సైట్ లో చేస్తున్నాం. అంటే ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏమి, వెబ్సైట్ బయట చేసాం. అంటే వెబ్సైట్ లో కాకుండా మిగతా ప్రతి చోట చేసాం అనమాట. కానీ ఇక్కడేమి, వెబ్సైట్ లో చేస్తున్నాం. వెబ్సైట్ లో పోస్ట్ కావచ్చు, పేజ్ కావచ్చు, వెబ్సైట్ లో ఎక్కడైనా కావచ్చు, నువ్వు చేసేదాన్ని ఏమంటాము ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటాం. ఓకేనా? ఆన్ పేజ్ ఎస్ఈఓ ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూద్దాము. ఇట్ క్యాన్ హెల్ప్ ర్యాంక్ పేజెస్ హైయర్ ఆన్ గూగుల్ అండ్ డ్రైవ్ మోర్ ఆర్గానిక్ ట్రాఫిక్. కామన్ టాస్క్ అసోసియేటెడ్ విత్ ఆన్ పేజ్ ఎస్ఈఓ ఇంక్లూడ్ ఆప్టిమైజింగ్ ఫర్ సర్చ్ ఇంటెంట్, టైటిల్ ట్యాగ్స్, ఇంటర్నల్ లింక్స్ అండ్ యూఆర్ఎల్స్. అదే చెప్పాను కదా. ఇప్పుడు ఏమి, ఇక్కడ మనకు హాఫ్ పేజ్ ఎస్ఈఓ అనేది ఏమి, ఇండైరెక్ట్ గా మనకు యూజ్ అవుతుంది గూగుల్ సెర్చ్ ఇంజిన్ కి. కానీ ఇక్కడ ర్యాంక్ పేజెస్ అనేది ఇక్కడ ఏమి, డైరెక్ట్ గా మనకు ర్యాంక్ పేజెస్ అనేది హయ్యర్ ర్యాంక్ లో పనిచేస్తుంది అనమాట. అర్థమవుతుందా? ర్యాంక్ పేజెస్ హయ్యర్ ఆన్ గూగుల్ అంటే ఏమి, ఆన్ పేజ్ ఎస్ఈఓ చేయడం వల్ల మన పేజెస్ అనేది హయ్యర్ ర్యాంక్ అనేది పనిచేస్తుంది అనేసి. అది ఎలా ఏమనేది ముందు ముందు చూద్దాం, మీకు తెలుస్తుంది. ఆన్ పేజ్ ఎస్ఈఓ ఈస్ వెరీ సింపుల్ అండ్ క్యాన్ బి డన్ వితౌట్ మచ్ ఎఫర్ట్, బట్ ఇఫ్ డన్ కరెక్ట్లీ క్యాన్ బి వెరీ ఎఫెక్టివ్ ఇన్ సెక్యూరింగ్ ఏ గుడ్ పొజిషన్ ఫర్ అవర్ website in the search engines. The results of on-page SEO take time, but once your on-page SEO strategy gets off the ground, it can make your online ranking and sales soar. అంటే ఏమి, ద రిజల్ట్స్ ఆఫ్ ఆన్ పేజ్ ఎస్ఈఓ టేక్ టైం అంటే ఏమి, ఆన్ పేజ్ ఎస్ఈఓ చేసినప్పుడు మనకు వచ్చేటువంటి రిజల్ట్స్ అనేది చాలా టైం పడుతుంది. బట్ వన్స్ యువర్ ఆన్ పేజ్ ఎస్ఈఓ స్ట్రాటజీ గెట్స్ ఆఫ్ ద గ్రౌండ్, ఇట్ క్యాన్ మేక్ యువర్ ఆన్లైన్ ర్యాంకింగ్స్ అండ్ సేల్స్. అంటే ఏమి, ఇది టైం పడుతుంది. ఒక్కసారి క్లిక్ అయిందిరా అంటే మళ్ళీ నీ వెబ్సైట్ వెనక్కి రాదు. అంటే ఏమి, ఆటోమేటిక్గా నీ ర్యాంకింగ్ అనేది నీకు ఇంప్రూవ్ అవుతుంది అనేసి. అర్థమవుతుందా? ఆన్ పేజ్ ఎస్ఈఓ చేయడం వల్ల ఏమి, మెయిన్ ఏమి అంటే ర్యాంక్ అవుతుంది, పేజెస్ అనేది ర్యాంక్ అవుతుంది. ఓకేనా? కానీ ఇది టైం పడుతుంది. ఈ టైంలో నీకు ఒక్కసారి కానీ ఆన్ పేజ్ ఎస్ఈఓ ద్వారా నీ స్ట్రాటజీ ద్వారా కానీ క్లిక్ అయిందంటే మళ్ళీ ఆటోమేటిక్గా నీకు పేజెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేసి. నెక్స్ట్ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ లో మన ఫ్యాక్టర్స్ అంటే ఏమేమి మనం చూస్తాము. ఒక పేజీలో, ఒక పోస్ట్, ఒక వెబ్సైట్ లో, ఒక పేజీలో మనము ఆన్ పేజ్ ఎస్ఈఓ చేసేటప్పుడు ఏమేమి ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చాను. టైటిల్ ట్యాగు, డొమైన్ యూఆర్ఎల్, మెటా కీవర్డ్, డిస్క్రిప్షన్, యూనిక్ కంటెంట్, నెక్స్ట్ ఆల్ట్ అట్రిబ్యూట్ ఫర్ ఇమేజ్, సైట్ మ్యాప్, నెక్స్ట్ బోల్డ్ ఆర్ స్ట్రాంగ్, W3 వ్యాలిడేటర్, డూ ఫాలో, నో ఫాలో, ఇంటర్నల్ లింక్స్ ఆర్ ఎక్స్టర్నల్. ఒక పేజీకి సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్ అనమాట ఇవి. అంటే మనం ఒక పేజీకి ఆప్టిమైజేషన్ చేస్తాం అంటే ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను సెర్చ్ చేసి నాకు తెలిసింది నేను ఇవి పెట్టాను. ఇవి కాకుండా వేరే కూడా ఉండొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారనమాట. నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. ఇవే పర్టికులర్ గా ఉంటాయని నేను చెప్పట్లేదు. నేనేం చెప్తాను అంటే ఇవి కొన్ని ఫ్యాక్టర్స్ అనమాట. ఇవి అర్థమవుతుందా? తెలిసినటువంటి నేను రీసెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసినటువంటి ఫ్యాక్టర్స్ అనమాట. ఓకేనా?